ఇక్కడ విచ్చేసిన ధ్యానవంతులందరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా మన కడప మాస్టర్స్ ఇన్వైట్ చేయగానే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మేము వస్తామని చెప్పి, సో అంత జర్నీ ట్రావెల్ చేసి ఇక్కడ ఇంతసేపు మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ సార్, ప్రత్యేక కృతజ్ఞతలు. 2021లో వచ్చారు సతీష్ సారు అండ్ ఓబయ్ సారు, మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చారు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మార్పును తీసుకొస్తుంది. అది మనందరం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మనం ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో ధ్యానం చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్. నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఒక 10 క్లాసెస్ పబ్లిక్ క్లాసెస్ పెడితే ఎంత ఎఫిషియన్సీ ఉంటుందో ఒక స్కూల్కి వెళ్ళి మెడిటేషన్ చెప్పినప్పుడు అంత ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే ఒక 10 మంది పెద్దవాళ్ళు మారిస్తే ఎంతైతే వర్క్ జరగబోతే ఫ్యూచర్లో ఒక్క యంగ్స్టర్ మారవండి, వాళ్ళు ఈ 10 మంది కంటే ఎక్కువ వర్క్ చేయగలరు. ఓకే, ఇది నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే మీకు యంగ్స్టర్స్కి మెడిటేషన్ చెప్పి వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది తక్కువ సమయం పట్టింది, కానీ వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, రిసోర్సెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. అందువల్ల మీరు కాలేజెస్కి వెళ్ళండి, మెడిటేషన్ టీచ్ చేయండి. స్కూల్స్కి వెళ్ళండి, మెడిటేషన్ టీచ్ చేయండి. ఒకసారి 100 మందికి 1000 మందికి టీచ్ చేయొచ్చు. ఓకే, అంటే అలా అని ఓకే ఇంకొక చోట మెడిటేషన్ క్లాసెస్ చెప్పొద్దని కాదు, ఫోకస్ దీని మీద పెట్టండి. ఆటోమేటిక్గా మిగతా రెగ్యులర్ పబ్లిక్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది 10 క్లాసులు చేసినా నెలకు ఒక్కసారైనా కాలేజీకి స్కూల్కి వెళ్ళి, ఎందుకంటే ఏ కాలేజీకైనా వెళ్ళండి, ఏ స్కూల్కి వెళ్ళండి, మీరు 10 కాలేజీలకు వెళ్తే 9 మంది పర్మిషన్ ఇస్తారు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క మేనేజ్మెంట్కి ప్రెషర్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క టీచర్కి ప్రెషర్ ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూషన్ వర్క్ చేసినప్పుడు, మేము బెంగళూరులో మెడిటేషన్ టీచింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి లక్షల రూపాయల శాలరీస్ టీచర్స్కి, అండ్ అదేవిధంగా పిల్లలకి లక్షల్లో ఫీజులు, కానీ ఎవరికి మనశ్శాంతి లేదు. అందరూ పేరెంట్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్, కోట్లు డబ్బులు ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. సో వాళ్ళకి పిల్లలు కూడా మంచి టాలెంట్ ఉంది, కానీ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్కి డ్రగ్స్కి అలవాటు, ఆల్కహాల్కి అలవాటు, మొబైల్ అడిక్షన్స్, ఎన్నో అడిక్షన్స్ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో దాని అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ మెడిటేషన్. ఓకే, ఎందుకంటే నేను చెప్తాను, ఇక్కడ కూడా మన స్కూల్లో పేరెంట్స్ వచ్చి నాకు 3 కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు మేజర్గా. ఒకటి జంక్ ఫుడ్, రెండోది పేరెంట్స్ మాట వినట్లేదు, మూడోది మొబైల్ ఫోన్ వాడుతున్నారని. ఎప్పుడైతే వాళ్ళు మెడిటేషన్ చేసే ముందు వాళ్ళ అఫర్మేషన్స్ చెప్పుకోమన్నామో, వాళ్ళ ఒక ప్రామిస్ చేయించాం మెడిటేషన్ చేయడం వల్ల, వాళ్ళు కంప్లీట్గా లోపల హార్ట్ నుంచి యాక్సెప్ట్ చేసి ఐ లిసన్ టు మై పేరెంట్స్, అంటే నేను ఏదైతే మా పేరెంట్స్ చెప్తే నేను వింటాను, ఐ విల్ నాట్ ఈట్ జంక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తింటాను. ఎప్పుడైతే రిపీటెడ్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంప్లిమెంటేషన్లోకి వస్తారు. అండ్ ఐ విల్ నాట్ యూస్ మై మొబైల్ ఫోన్ అని ప్రతిరోజు ప్రేయర్లో వాళ్ళ చేత ప్రామిస్ చేసి ఆ వీడియో చేసి పేరెంట్స్కి పంపిస్తాం. వాళ్ళు ఎప్పుడైనా మొబైల్ ఫోన్ వాడారనుకోండి, పేరెంట్ ఆ వీడియో చూపిస్తారు, చూసేవా నువ్వే చెప్పేవా మీ స్కూల్లో, కానీ నువ్వు ఎందుకు పాటించట్లేదు. ఆటోమేటిక్గా ఒకరోజు చేయొచ్చు, రెండో రోజు చేయొచ్చు, మార్పు అనేది క్రమేణా వస్తుంది. సో కంపల్సరీగా ఫ్యూచర్ జనరేషన్స్ ఎంతో ట్రబుల్స్లో ఉండబోతున్నాయి. దానికి ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. రీసెంట్గా నేను ఢిల్లీలో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను, 24th 25th GCML గ్లోబల్ కాన్ఫరెన్స్ ఫర్ మెడిటేషన్ లీడర్స్ అని. మోర్ దెన్ 500 పీపుల్ అటెండ్ అయ్యారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. మెడిటేషన్ డిఫరెంట్ పార్ట్స్లో ఒక ఎడ్యుకేషన్లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఒక కార్పొరేట్ కంపెనీస్లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అన్ని సెక్టార్స్లో మెడిటేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. రాబోయే రోజుల్లో మెడిటేషన్ టీచర్కి ఎంతో డిమాండ్ ఉంటుంది, కానీ సైంటిఫిక్ మెడిటేషన్ టీచింగ్ ఉండాలి. అంటే మన మీద ప్రతిసారి ఏం చెప్తారు, అనుభవమే జ్ఞానం అంటారు. నువ్వు అనుభవించి చెప్పిందే కదా వేరే వాళ్ళు వింటారు. సో సైంటిఫిక్గా మనం ఎప్పుడైతే మెడిటేషన్ టీచ్ చేస్తామో చాలా రిక్వైర్మెంట్ ఇంకా ఫ్యూచర్ పెరిగేది కానీ తగ్గేది ఉండదు.
అందువల్ల స్కూల్స్ ఒక కాలేజెస్కి వెళ్ళి మెడిటేషన్ చెప్పండి. అదేవిధంగా ఇప్పటి వరకు 5 years కంప్లీట్ అయింది మన స్కూల్ బోధిధర్మ పబ్లిక్ స్కూలు. ఇప్పుడు 300 మంది ఉన్నారు. సో ఎంతోమంది ఈ 5 yearsలో మిగతా ప్లేసెస్లో ఉండే పేరెంట్స్ ఓకే మీరు హాస్టల్ పెట్టండి, మా పిల్లల్ని కూడా జాయిన్ చేపిస్తాము, కొంతమంది ఏమో ఇంకో చోట పెడితే బాగుంటుంది కదా స్కూలు. సో ఆ రిక్వెస్ట్లని కన్సిడరేషన్ తీసుకొని కమింగ్ అకాడమిక్ ఇయర్కి మనం హాస్టల్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, మెడిటేషన్, పిరమిడ్ ఎనర్జీ వాళ్ళు ఇక్కడే మా కంట్రోల్లో ఉంటారు. కంప్లీట్ 24 hours వాళ్ళకి మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళ స్కిల్స్ ఎబిలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మా టీం ఆల్రెడీ రెడీగా ఉంది. సో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎవ్రీథింగ్ వాళ్ళు కంప్లీట్గా ఒక హోలిస్టిక్ లైఫ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచే వాళ్ళు అట్ ద సేమ్ టైం అలానే ఓకే మెడిటేషన్ చేస్తే వీళ్ళు ఎందుకు పనికిరారో లేకపోతే వీళ్ళు వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తామంటే కాంపిటేటివ్ వరల్డ్కి తయారయ్యేటట్టు ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు ఏదో ఇక్కడ చేరారు మెడిటేషన్ చెప్పామా, ఓకే వెజిటేరియన్ ఫుడ్ పెట్టామా, కొద్దిసేపు ఆడిపించామని కాదు, అవి ఎలా అయినా ఉంటాయి. దాంతోపాటు వాళ్ళ లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు. వాళ్ళు ఏదైతే ఒక గోల్ ఉందో, పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఉందో అది అచీవ్ చేయడానికి చైల్డ్హుడ్ నుంచే మేము కంప్లీట్గా టేకప్ చేసి వాళ్ళ లైఫ్ని మేము రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏమైంది వాళ్ళ ఫ్యూచర్లో అది అచీవ్ చేయడానికి ఇప్పటి నుంచే వాళ్ళు ఒక దారి తప్పకుండా, ట్రాక్ తప్పకుండా ఒక రైట్ ట్రాక్లో పెట్టి వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ చేసేంత వరకు మేము ఆ బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో అది భాగంగా పిరమిడ్ మాస్టర్స్ కూడా మీకు తెలిసిన పిల్లలు ఒక ఎవరైతే ఆల్రెడీ మెడిటేషన్లో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు కూడా మెడిటేషన్ చేసే స్కూల్లో పంపించాలని ఆలోచిస్తారు. కాబట్టి ప్లస్ వెజిటేరియన్ ఫుడ్, మంచి క్వాలిటీ లివింగ్ ఉంటుంది, వాళ్ళకి మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం నెక్స్ట్ కమింగ్ ఇయర్లో 100 మెంబర్స్కి అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నాము. 500 స్ట్రెంగ్త్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు 300, నెక్స్ట్ ఇయర్ 500. ఈ గోల్ అచీవ్ చేయడానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఇక్కడ మిత్రులందరికీ, ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలు, కృతజ్ఞత, ధన్యవాదాలు. పత్రిజీ గురువు గారికి నా నమస్కారాలు, కృతజ్ఞత, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మాయికి నా కృతజ్ఞత, ధన్యవాదాలు. మాది కందుకూరు, నా పేరు వరలక్ష్మి, సాయినగర్ మాది 4వ లైను. నేను ధ్యానంలోకి దిగానంటే నాకు చాలా ఆరోగ్యం బాగలేదు, భయముతో, బాధతో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎన్ని మందులు ఆడుకున్నా తగ్గలేదు ఆ భయం అనేది. నేను సావు దగ్గరలోకి వెళ్ళిపోయి ఉన్నా. 13 రూపాయలు టాబ్లెట్ మింగేది. నాకంతా బాగానే ఉంది. ఇప్పుడు ధ్యానంలో నేను సంవత్సరంన్నర అయింది ధ్యానానికి వచ్చి. బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను. నాకు 60 సంవత్సరాలు. ధ్యానానికి రాకముందు నేనేమనుకున్నానంటే నేను జబ్బు తగ్గదు, నేను మళ్ళీ తిరగలేను అని చెప్పి చాలా బాధపడ్డాను. అన్నీ తగ్గిపోయి 60 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు అయితే 60, 120 ఏళ్ళు అయితే నాకు ధ్యానమే ముఖ్యము. నేను ధ్యానం చేసుకోవాలి. నా శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో ఇది ధ్యానానికి అంకితము. ధ్యానం అంటే సర్వ వ్యాధులు తగ్గుతాయి. అందుకని చెప్పి నేను ధ్యానం అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. మాకు ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా ఉన్నాను. అంతా నాలో ఉన్నదని, సర్వస్వమంతా మనలో ఉన్నదని, అంతా మనలో ఉన్నదని, సర్వస్వమంతా మనలో ఉన్నదని ఎందుకు తెలుసుకోలేక ఉన్నామో, ఎందుకు తెలుసుకోలేక ఉన్నామో. అంతా నాలో ఉన్నదని, సర్వస్వమంతా నాలో ఉన్నదని ఎందుకు తెలుసుకోలేక ఉన్నామో,
చేసినది ఎందుకు తెలుపజాలు లేకున్నామో అంతా నాలో ఉన్నదని సర్వసమంతా నాలో ఉన్నదని గుడి గుడి తిరిగాను గుడి గుడి తిరిగాను నే అలసి సొలసిపోయాను నేనలసి సొలసిపోయాను మనలో ఆత్మ ఉన్నదని మనలో ఆత్మ ఉన్నదని ఎందుకు తెలుసుకోలేక ఉన్నామో ఎందుకు తెలుసుకోలేక ఉన్నామో ధ్యానం చేసి జ్ఞానం పొందిన జ్ఞానం అందరికీ పంచుదామో విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు మూర్తులు మనలో ఉన్నారని ఎందుకు తెలుసుకోలేక ఉన్నామో మనము ఎందుకు తెలుపజాలలేకున్నామో అంతా మనలో ఉన్నదని సర్వసమంతా మనలో ఉన్నదని ఎందుకు తెలుసుకోలేక ఉన్నామో మనము ఎందుకు జాను చేయలేక ఉన్నామో కుదరదు అంటూ సాకులు చెబుతారు కుదరదు అంటూ సాకులు చెబుతారు ఆరోగ్యముగా తిండి తిని అవసరమంతా తిని కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు బాట పట్లు వేసుకొని చేతుల వేళ్ళు విరిగించుకొని పెరిమిటి ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే అంతా మనలో ఉన్నదని సర్వసమంతా మనలో ఉన్నదని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనందరికీ సంగీతం ఎంత మధురంగా ఉంటుందో చిన్నగా రుచి చూపించారు. మరి అద్భుతమైన స్వీట్ని ఆస్వాదించడానికి రెడీగా ఉందాం. మరి రాయసం వెంకట రమేష్ గారు సిద్ధంగా ఉన్నారు వేదిక మీదకి రావటానికి. మరి భగవద్గీత శ్లోకాలు అన్నమాచార్య కీర్తనలతో ఆయన మనందరినీ అలరిస్తారు. థ్యాంక్ యూ. నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ము నేలగలడు కోరితే పాపమ్ము బాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు
శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై నుండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై నుండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచివ్వగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలుపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటిని మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు